చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి రూరల్ వేమగిరిలో రేపు జరగనుంది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. లక్షల మంది అభిమానులు వస్తారనే అంచనాతో 40 ఎకరాల ప్రాంగణంలో ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే రాజమండ్రి లో జరగనుంది. అయితే దీనికి సంబంధించి నిర్వాహకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జే మీడియా సంస్థ ద్వారా అయితే పూర్తిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చూడొచ్చు మనం 150 అడుగుల భారీ స్టేజ్ని అయితే ఏర్పాటు చేశారు. అలాగే 80 అడుగుల స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే దీనికి సంబంధించి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా రానున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఏపీలో మొట్టమొదటిసారిగా మెగా ఫ్యాన్స్ అందరికీ కనువిందు చేయబోతుంది ఈవెంట్ అని చెప్పుకోవాలి. సుమారుగా 1,00,000 మందితోటి ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. 1,00,000 మంది అభిమానులు వస్తారంటే కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా దీనికి సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. జే మీడియా ఫ్యాక్టరీ ద్వారా అయితే పూర్తిగా ఈ ఈవెంట్ బాధ్యతలను కూడా జే మీడియా సంస్థ అయితే నిర్వహిస్తుంది. అయితే దీనికి సంబంధించి 3 కేటగిరీస్లో కూడా ఏర్పాటు చేశారు. వివిఐపి, అలాగే విఐపి, అలాగే చూసుకున్నట్టయితే జనరల్ గ్యాలరీ, 3 గ్యాలరీలు కూడా పూర్తి స్థాయిలో పెట్టిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే రామ్ చరణ్ అయితే మెగా పవర్ స్టార్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి గ్లోబల్ స్టార్గా ఎదిగాడు రామ్ చరణ్ అని చెప్పుకోవాలి. అయితే శంకర్ డైరెక్షన్లో వస్తున్న శంకర్ లాంటి పెద్ద డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ అంచనాలను మించి కూడా రాణిస్తుందంటూ కూడా అభిమానులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ అంచనాలతో అయితే ఈ ఫిలిం అయితే రన్ అవుతుంది. అయితే చూసుకున్నట్లయితే ఈ ఫిలింకి సంబంధించి, ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చిత్ర బృందం రాజమండ్రిలో నిర్వహించడానికి అయితే సన్నాహాలు చేస్తుంది. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన రాజమండ్రిలో ఈవెంట్ని చేయాలంటూ కూడా చిత్రబృందం నిర్ణయించుకున్నట్లుగా రామ్ చరణ్ సజెస్ట్ చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే చూసుకోవచ్చు భారీ స్థాయి ఏర్పాట్లు, పెద్ద పెద్ద లైట్లతోటి రేపు సాయంత్రం ఈ ఈవెంట్ అంతా కూడా జరగబోతుంది. అయితే సుమారుగా 1,00,000 మంది అభిమానులకి సరిపడగా ఈ వేమగిరి రోడ్లో, వేమగిరి హైవే పక్కనే కూడా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా కూడా చూసుకున్నట్లయితే 1,00,000 మందికి సరిపోయే ఏర్పాట్లు అయితే జే మీడియా ఫ్యాక్టరీ ద్వారా అయితే నిర్వాహకులు చూసుకున్నట్లయితే చిత్రబృందం అంతా కూడా దీనికి సంబంధించి పూర్తిగా ప్లానింగ్ చేస్తుంది. 150 అడుగులతో భారీ స్టేజ్ని, అలాగే 80 అడుగుల భారీ స్క్రీన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎంతమంది వచ్చినా కూడా, అంటే 1,00,000 మందికి ఇప్పటికే అంచనా వేస్తున్నారు. కానీ అంచనాలకు మించి వస్తున్నారంటూ కూడా వచ్చే విధంగా ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే పాసులకి వాటికి తాకిడి ఎక్కువైందంటూ కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకోవచ్చు, అయితే 2 రోజుల ముందు నుంచి కూడా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ పనులన్నీ కూడా చివరి దశలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. రేపు సాయంత్రం ఈవెంట్ స్టార్ట్ అయ్యే టైంకి పూర్తిగా అభిమానులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎక్కడ తొక్కిసలాట కానీ తోపులాట కానీ జరగకుండా పూర్తి కేర్ తీసుకున్నారు. ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడంతో అయితే పోలీసుల సెక్యూరిటీ కూడా పూర్తి స్థాయిలో ఉండబడుతుంది. అదే కూడా 3 అంచెల భద్రతను కూడా డిప్యూటీ సీఎం కోసం ఏర్పాటు చేసినట్టుగా ఇప్పటికే ఎస్పీ నరసింహకిషోర్ ఇప్పటికే తెలిపిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే డిప్యూటీ సీఎం వస్తున్నారు కాబట్టి, అదే ఇక్కడ చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. వారి కోసమే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఈవెంట్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు పక్కన తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన ఫ్యాన్స్ అందరినీ అలరించేందుకే ఏదైతే రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇక్కడ ఈ ఈవెంట్ని పెట్టాలంటూ కూడా చిత్రబృందాన్ని కోరినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి సుమారుగా 1,00,000 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అభిమానులు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారంటూ కూడా ఇప్పటికే అంచనాలు వేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జే మీడియా ఫ్యాక్టరీ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజమండ్రిలో. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, రాజమండ్రి నుంచి.